సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ మైదానంలో 60 వసంతాల ఏకాత్మ మానవ దర్శన్ జాతీయ మహాసభ పునఃస్మరణ సదస్సు జరిగింది. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ జనసంఘ్ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ మైదానం సమీపంలో ఉన్న ప్రాంగణం వద్ద పండిట్ దీన్ దయాళ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మైదానంలో ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. 1965లో జరిగిన జనసంఘ్ మహాసభల స్మృతులు, దీన్ దయాళ్ చెప్పిన మార్గదర్శకాలను గుర్తు చేసుకున్నారు. క్యాపిటలిజం, కమ్యూనిజం ప్రపంచానికి ముఖ్యమని మాట్లాడుకునే సమయంలో దీన్ దయాళ్ ఏకాత్మ మానవవాదాన్ని తీసుకొచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో దేశం ఏకాత్మ మానవవాదంలో నడుస్తోందన్నారు. పండిత్ దీన్ దయాళ్ జీ ఏకాత్మ మానవ దర్శనంలో సుమారు 20 ఎస్డీజీ గోల్స్ లాగే ఏవైతే ప్రతి ప్రభుత్వం తన యొక్క నడవడికలో తప్పనిసరిగా వాటిని సాధించే లక్ష్యంగా పనిచేయాలి, వాటనే పరమోన్నతిగా పనిచేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి పంచవర్ష ప్రణాళికలు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేవని అనేక రకాల విషయాలు ఆ రోజు చెప్పడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ జీ రూపకల్పన చేసి మనకు అందించినటువంటి ఏకాత్మత మానవతా సిద్ధాంతం ఏదైతున్నదో మన భారతీయ సమాజ స్వభావము, మన భారతీయ సాంస్కృతిక విలువలు, మానవ గౌరవాన్ని కేంద్రంగా ఉంచి 1965, 23, 24 తేదీలో జరిగినటువంటి జాతీయ మహాసభల్లో మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని ఈ సమాజం ముందు పెట్టడం జరిగింది. ఆ రోజు పాశ్చాత్యమైనటువంటి ఆలోచన విధానం కానీ కమ్యూనిస్టు సిద్ధాంతాలు కానీ పక్కన పెట్టి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మరి మానవుణ్ణి కేంద్రంగా దృష్టిలో పెట్టుకొని ఈ సిద్ధాంతాన్ని మన ముందు పెట్టడం జరిగింది.